హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. మనం ఈరోజు ఈ వీడియోలో 5/6/2025న జిహెచ్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్స్కి, డివిజనల్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, ఎంపీడీఓస్కి, డిసిఎస్కి, డిఓస్కి వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో మన జిహెచ్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ సంబంధించి రేషనలైజేషన్ మరియు ట్రాన్స్ఫర్ సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఆ అప్డేట్ గురించి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే అండి, స్లైడ్ ఓపెన్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్స్ స్లైడ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. 2 స్లైడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ స్లైడు. మనం ఇంతకుముందు కనుక మనం ఒకసారి బ్యాక్ కనుక మనం చూసుకుంటే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది గత కొద్ది నెలలుగా అనేది ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ సచివాలయాలని కేటగిరీలు చేశారు పాపులేషన్ ప్రకారం. తర్వాత సచివాలయంలో ఎంప్లాయీస్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకటి జనరల్ పర్పస్ ఫంక్షనరీస్, తర్వాత మల్టీ టెక్నికల్ ఆర్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్గా డివైడ్ చేశారు. తర్వాత మొదట జనరల్ పర్పస్ ఫంక్షనరీస్ సంబంధించి ఎస్ నో అంటే ఎవరు ఆ కన్సర్న్ సచివాలయంలో ఏ పోస్ట్ ఉంటుంది, ఏ పోస్ట్ ఉండదు అనే లిస్ట్ కూడా మనకి ఇంతకుముందు రిలీజ్ చేశారు. దాని తర్వాత టెక్నికల్ ఫంక్షనరీస్కి సంబంధించి కూడా ఎస్ నో అనే లిస్ట్ కూడా మనకి విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ జియో అనేది కూడా మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు GOMS నెంబర్ 23 కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ రేషనలైజేషన్ ప్రాసెస్లో ఈ సర్ప్లస్ ఉన్న ఎంప్లాయీస్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ రేషనల్ ప్రాసెస్లో కొంత పెండింగ్ ఉన్నది. అందువల్ల మనకి జిహెచ్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్స్ అనేవి తాత్కాలికంగా ఇంతకుముందు అయితే వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ రేషనల్ ప్రాసెస్ని ముందుకు తీసుకువెళుతూ మళ్ళీ నిన్న 5వ తారీఖు వీడియో కాన్ఫరెన్స్ అనేది జరగడం జరిగింది. దానికి సంబంధించిన పీపీటీస్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో కనుక మనం చూసుకుంటే ఎంప్లాయీస్ లిస్ట్ ఏ మాడ్యూల్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద HRMS portal to capture the employees who have been working in the same secretariat for more than 5 years. The table shown here contains the details of HODs for whom the logins will be enabled. అంటే ఏంటంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ డిస్ట్రిక్ట్ HODస్కి HRMSలో ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అందులో వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ HODస్ ఎవరైతే 5 years ఒకే సెక్రటేరియట్లో వర్క్ చేసి ఉన్నారో వాళ్ళ అనేది మార్క్ చేయాలి వాళ్ళ లాగిన్లో. ఆ ఎంప్లాయీస్ని ఇక్కడ మనకి పక్కన టేబుల్ కూడా ఇచ్చారు. ఏ డిసిగ్నేషన్కి ఎవరెవరు డిస్ట్రిక్ట్లో ఎవరు అప్రూవల్ ఇస్తారనేది. ఇప్పుడు మనం అగ్రికల్చర్ అసిస్టెంట్ కనుక తీసుకున్నట్టయితే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు, తర్వాత హార్టికల్చర్ అసిస్టెంట్ కనుక మనం తీసుకుంటే డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసరు, సెరికల్చర్ కనుక తీసుకుంటే డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసరు, ఏఎన్ఎంలు కనుక తీసుకుంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్, గ్రామీణ మహిళా సంరక్షణ కార్యదర్శి GMSకి ఉంటారు కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4, గ్రేడ్ 6కి వచ్చేసి
డిస్టిక్ పంచాయతీ ఆఫీసరు, తర్వాత వెటనరీ అసిస్టెంట్కి వచ్చేసి డిస్టిక్ యానిమల్ హస్బెండరీ ఆఫీసరు, ఫిషరీస్కి వచ్చేసి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసరు, విలేజ్ సర్వేయర్కి వచ్చేసి డిస్టిక్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీసరు, విఆర్ఓకి వచ్చేసి డిస్టిక్ రెవెన్యూ ఆఫీసరు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేరు. వార్డుకి సంబంధించిన ఏ డిసిగ్నేషన్ అయినా సరే మున్సిపల్ కమిషనర్ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్కి అయితే ఈ టైల్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టైలే వాళ్ళ హెచ్ఓడీస్ లాగిన్ అయ్యేసి ఈ ఎవరైతే మోర్ దాన్ 5 years ఒకే స్టేషన్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళని అనేది మార్క్ చేయడం జరుగుతుంది. ఇది రేషనలైజేషన్ ప్రాసెస్లో కూడా వన్ ఆఫ్ ద ప్రాసెస్ అండి. మనకి ఆ తర్వాత ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషనర్స్కి కూడా ఒక హెచ్ఆర్ఎంఎస్లో ఒక టైల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ స్లైడ్ అనేది చూపిస్తున్నాను. ఇదేనండి నెక్స్ట్ స్లైడ్. ఇదేంటంటే స్టేటస్ ఆఫ్ వేకెన్సీస్. A module is being developed in the HRMS portal to capture the status of vacancies present in the secretariats as per the rationalization data in the logins of MPDOs and municipal commissioners. Following are the drop down option being provided against each sanctioned post to capture the status working vacant. అంటే ఏంటంటే మన ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషనర్స్కి హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో ఒక టైల్ ఇస్తారు. అందులో ఇక్కడ ఏం చేయాలంటే త్రూ రేషనలైజేషన్ డేటా అంటే మనకి ఈచ్ డిసిగ్నేషన్ వచ్చేసి ఎస్ ఏ సచివాలయం, నో ఏ సచివాలయం అనేది ఇచ్చారు కదా, అక్కడ ఆ సెక్రటేరియట్లో ఎవ్రీ ఫంక్షనరీ అసిస్టెంట్ వర్కింగా వేకెంటా అనేది మన ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్స్ అనే వాళ్ళు క్యాప్చర్ చేయాలి వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో. తర్వాత ఈ రెండు డిస్ట్రిక్ట్ హెచ్ఓడిస్కి ఇచ్చిన టైలు, తర్వాత ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషనర్స్కి ఇచ్చిన టైలు, ఈ రెండు కంప్లీట్ చేసిన తర్వాతే మనకి ట్రాన్స్ఫర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ మాడ్యూల్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్. ఏ మాడ్యూల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ద హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ for employees to raise requests seeking transfers. The following preference categories will be provided. Requested transfers అంటే ట్రాన్స్ఫర్స్ మన హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. టైల్ అనేది ఈ 2 ప్రాసెసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే ట్రాన్స్ఫర్స్లో ఈ కింద కేటగిరీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ, పేరెంట్స్ హ్యావ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, working for more than 2 years in tribal area, person with disability, medical ground, widows appointed on compensation ground, spouse, others. ఇవైతే మనకి ఈ కేటగిరీ కిందకైతే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మేము మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాం. ఏ అప్డేట్ ఉన్నా సరే దయచేసి మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉంటే మన ఆల్ జిహెచ్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్కి షేర్ చేయండి. ఓకేనండి. మనం ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, జెన్యూన్ ఇన్ఫర్మేషను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికి.